హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే దహి పూరి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను. ఇది రీసెంట్గా నేను బయటకు వెళ్ళినప్పుడు మా చెల్లి నేను తిన్నాము. చాలా టేస్టీగా అనిపించింది. ఒకసారి ట్రై చేద్దామని ఇలా ట్రై చేసాము. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ పానీపూరి అనేది ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇన్స్టెంట్ అయినా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. పూరీలు కూడా చక్కగా పొంగాయి అన్నమాట. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. సో పూరీలు అనేవి రెడీ అయిపోయి ఇప్పుడు స్వీట్ చట్నీ అలాగే గ్రీన్ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. దీనికి కావాల్సింది మనం చింతపండుని వేడి నీటిలో ఒక 10 మినిట్స్ పాటు ఉంచి అది ఇలా మనం వడపోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే స్వీట్నెస్ కావాల్సింది బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మసాలా, చాట్ మసాలా అలాగే పెప్పర్ పౌడర్ అలాగే సోంపు కూడా ఇంట్లో ఉన్నదాన్ని మిక్సీ చేసి వేసుకున్నాను నేను. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్ అలాగే కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని బాగా కొంచెం తిక్కగా అయ్యేంత వరకు ఉండి ఇది సైడ్కి పెట్టుకోవాలి. స్వీట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది కూడా సైడ్కి పెట్టుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. పుదీనా అలాగే కొత్తిమీర, నెక్స్ట్ ఒక అల్లం, ఒక పచ్చిమిర్చి, నెక్స్ట్ పెరుగు కూడా ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ధనియాల జీలకర్ర పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. అంతే, మిక్సీ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దహి పూరి కాబట్టి మెయిన్ పెరుగు అనేది ఉండాలి కాబట్టి సో పెరుగు కూడా మనం ఒక కప్, మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి పూరీలను బట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్తో పెరుగు తీసుకొని అందులోనే షుగర్ అలాగే చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత చాట్ మసాలా వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని దహి అంటే పెరుగు కాబట్టి ఇది కూడా సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప కర్రీని కూడా, అంటే దానికి కావాల్సింది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. బంగాళదుంపని ఇలా ఉడకబెట్టుకొని ఇందులోనే కారము, సాల్ట్ అలాగే మసాలా, చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా సైడ్కి పెట్టుకోవాలి. సో మనకి దహి పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయి ఒకసారి మీకు చూపిస్తాను. పెరుగు అలాగే గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, బంగాళదుంపలు. నా దగ్గర కారం పూస అనేది నాకు అవైలబుల్గా లేదు. ఇంట్లో ఉన్న ఈ బూందీ మిక్చర్నే వాడుతున్నాను. అయినా చాలా టేస్టీగా వచ్చాయి. ఇప్పుడు పూరీలు కూడా రెడీగా ఉన్నాయి కదా, నేను మీకు ఇది ఎలా పెట్టాలో చూపిస్తాను. సో నేను ఇలా కొన్ని పూరీలు అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అలా కొంచెంగా వేసుకోవడమే. ఫస్ట్ ఏంటంటే ఇందులో
మనం పొటాటో కర్రీని అనేది ఇందులో పెట్టుకోవడమే, కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గ్రీన్ చట్నీ కూడా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుందాము. ఇవి ఎక్కువైనా బాగోదు, అలాగే తక్కువైనా కూడా బాగోదు. సేమ్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేస్తారో అలాగే వచ్చింది. కానీ ఇందులో మిస్ అయింది ఏంటంటే కారం పూస అనేది వేయలేదు, బూందీ మిక్చర్ అనేది వేసాను. మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే చేసామన్నమాట. సో గ్రీన్ చట్నీ అయిపోయిన తర్వాత ఇందులో స్వీట్ చట్నీ అనేది కూడా వేసుకుందాము, 1 స్పూను. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా పాప అలాగే మా నాన్న చాలా ఇష్టంగా తిన్నారు దీన్ని. ఇప్పుడు మనం పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగే. సో పెరుగు అనేది మనం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కూడా ఇలా వేసుకోవడమే. తర్వాత మిక్సర్ కూడా వేసుకుందాము. మీ ఇంట్లో కారం పూస ఉంటే అది వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మళ్ళీ లాస్ట్గా పెరుగు కూడా యాడ్ చేసుకుందాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాతో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.